మిద్దె తోట ఈ మధ్య కాలంలో సిటీలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు తమ మిద్దెల పైన తమకు నచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్ని చాలా చక్కగా ఆర్గానిక్ ఫామ్ లో పండించుకొని హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఒక మిద్దె తోటను చూపిస్తున్నాను. అది కూడా కిచెన్ వేస్టేజ్ తోటి చాలా రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలని చిన్న ప్లేస్ లో చక్కగా పండిస్తున్నారు. చిన్న ప్లేస్ లో ఇన్ని మొక్కలు ఎలా పెంచారు? ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారు? ఇన్ని పండ్ల మొక్కలు రెండు హౌస్ లో మేము పెంచలేకపోతున్నాము ఎట్లా అంటున్నారు. కిచెన్ వేస్ట్ ని నమ్ముకున్నాను. అన్నము, చపాతి, కూరలు, మిగిలిపోయిన కూరలు, పాలు, పెరుగు ఏవి వేయాల్సిన బయట పడేయాల్సిన అవసరం లేదనమాట. అన్ని కంపోస్ట్ అయిపోతాయి. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మిద్దె తోట ఈ మధ్య కాలంలో సిటీలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు తమ మిద్దెల పైన తమకు నచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్ని చాలా చక్కగా ఆర్గానిక్ ఫామ్లో పండించుకొని హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ ఈ మిద్దె తోటను కూడా రకరకాలుగా చాలా వెరైటీస్గా పండిస్తున్నారనమాట. అందులో భాగంగానే నేను ఇవాళ ఒక మిద్దె తోటను చూపిస్తున్నాను. అది కూడా కిచెన్ వేస్టేజ్ తోటి చాలా రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలని చిన్న ప్లేస్లో చక్కగా పండిస్తున్నారు. వారెవరో కాదండి, నూర్ జహాన్ గారు. ఆసిఫ్ నగర్లో ఉన్న నూర్ జహాన్ గారు అనేక రకాల పండ్లు, కూరగాయలని కిచెన్ వేస్టేజ్ తోటి మాత్రమే పండిస్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం రండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. యాక్చువల్ అంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని మొక్కలు ఎలా పెంచారు? ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారు? ఇన్ని పండ్ల మొక్కలు ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రెసెంట్ 25 years 2000 లో మేము ఇల్లు కొన్నాము. 25 years నుంచి ఇక్కడ పండ్ల మొక్కలు ఉన్నాయి. అన్ని రకాల పండ్ల మొక్కలు కనిపిస్తున్నాయి. అసలు మీ అంటే మిద్దె తోటకున్న ప్రత్యేకత ఏంటి? అసలు మాది చిన్న ప్లేసు, ఎక్కువ పంట అంటే ఎక్కువ మొక్కలు, ఎక్కువ పంట ఎట్లా అనేది నేను చెప్తాను. నేను స్టార్ట్ అయితే 90లోనే స్టార్ట్ చేశాను. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా వీటితోటి మొదలు పెట్టాను. 90 అంటే 35 years. ఇప్పటికి 10 years అలా కుండీలలోనే రెంట్ హౌస్లో స్టార్ట్ చేసి పెంచాము. ఇప్పుడు చాలామంది రెంట్ హౌస్లో మేము పెంచలేకపోతున్నాము ఎట్లా అంటున్నారు. ఏదైనా ఆశ ఎక్కువ ఉండకూడదు అనమాట. మనం ఎంత కావాలో ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. ఓ 10 మొక్కలు ఆకుకూరలు, 10 పండ్ల మొక్కలు, 10 కూరగాయలు చాలు. రెంట్ వాళ్ళైనా ఓనర్స్ అయినా కొంచెం తక్కువ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. అది కూడా అంటే చాలా బరువు ఉంటే వాళ్ళు పాడైపోద్ది, మెయింటైన్ చేయలేరు. ఇది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రెంట్ హౌస్లో కూడా ఏంటంటే ఒక 10 పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా పెంచుదాం అనే ఒక ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా ఓనర్స్ మనం అనుకోండి, సొంత ఇల్లు అనుకోండి, మనం ఎట్లా పెట్టుకుని ఎవరు అడగరు. అట్లా కొంచెం మెయింటైన్ చేయాలి రెంట్కుండే వాళ్ళు కూడా. అలా నేను 10 years రెంట్ హౌస్లో మెయింటైన్ చేశాను అనమాట. అన్ని రకాల పండ్ల మొక్కలు వేశాను, ఆకుకూరలు, పూల మొక్కలు అన్నీ వేశాను. తర్వాత ఇక్కడ సొంత ఇల్లు మడులు కట్టుకొని అది ఒక ఆలోచనతోటి మెయింటైన్ చేశాను. ఇప్పుడు లీకేజ్ వస్తుందని 25 years నుంచి మాకు ఎలాంటి లీకేజ్ లేదు. లీకేజ్ ప్రాబ్లం కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారనమాట. అది కూడా జాగ్రత్తగా స్లాబ్ వేసేటప్పుడు చూసుకొని మనం మిద్దె తోట పెంచాలి అని ఒక ఆలోచనతో మనం స్లాబ్ వేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ముందే అవగాహన ఉంటే మనకు నచ్చినట్టు మనం చేయగలుగుతారు. ఇన్ని మొక్కల్ని మీరు అంటే కిచెన్ వేస్టేజ్ అని విన్నాను, అలా ఎలా మీరు పెంచగలిగారు? నేను 17 yearsకి మా చిన్న బాబుని మా పెద్ద బాబుని ఎత్తుకొని వచ్చానమాట. అప్పుడు ఈ ఆకుకూరలు ఈ బయట కొన్నవి చూసి కుళ్ళుడు వాసన వచ్చాయి. ఈ ఆకుకూరలు నా పిల్లలకు పెట్టాలా అనే ఒక ఆలోచనతోటి మొదలు పెట్టాను అనమాట. అది మెయిన్. అది ఏంటంటే హైదరాబాద్లో ఆకుకూరలు కొన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు మన కూరలలో అనుకోండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చేవాళ్ళు, మట్టి వాసన వచ్చేది ఆకుకూరలకి. ఆ డిఫరెన్స్ తోటి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నా పిల్లల కోసం
మెయిన్ నా పిల్లల కోసం మంచి ఆహారం మన ఇంట్లో పండించినయే ఇవ్వాలి. అప్పుడు మాకు ఊర్లలో అంటే అన్ని ఎక్కువ పర్సెంట్ నాయనమ్మలు వ్యవసాయం చేశారు. అప్పుడు పొలాలు అమ్మల దగ్గరికి వచ్చేసరికి పెరటి తోటలు పెంచారు. అంతే కదా, ఎవరైనా అమ్మలు ఏంటంటే ఇంటి చుట్టూతో ప్లేస్ ఉండేది. మనకు ప్లేస్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, మిద్దె తోటలు పెంచాలి. తప్పదు. ఇప్పుడు మా జనరేషన్ నుంచే మాకు మిద్దె తోటలు అంటే ఇక మీ జనరేషన్ నుంచి ఇక పర్ఫెక్ట్గా చేయాల్సిందే, తప్పదు. ప్రతి ఇంట్లో ఒక మిద్దె తోట కావాలి ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనం తినే తిండికి చాలా డిఫరెన్స్ ఉంది. చిన్న పిల్లలకే షుగర్, బీపీ, తర్వాత హార్ట్ అటాక్స్ అని ఇలాంటివి మనం హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తేనే నెక్స్ట్ మన లైఫ్ కూడా బాగుంటుంది, పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. అది కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒక్క పండ్లు కూరగాయలు ఆకుకూరలే కదా ఇంకా మిగతాయన్ని మనం బయట కొనాల్సి వస్తుంది కదా అని అంటున్నారు. అది క్వశ్చన్ వేస్తున్నారు. కొంతవరకు మనం ఇదే మెయిన్, మనకి ఆకుకూరలు కూరగాయలు పండ్లు మనం ఆర్గానిక్గా పండించుకొని తినగలిగితే మిగతా అన్నీ కొంచెం తప్పదు కదా. అవంటే మనం మిద్దె తోటలో పండించలేము, అవి మనం కొనుక్కోవాల్సిందే. కొంతమంది ఏంటంటే మీరు ఇవి పండిస్తున్నారు, ఇవి పండించండి అవి ఎట్లా అంటే మనం ఏం చేయలేము దానికి. వాటికంటే కొంచెం ఒక స్పెషల్ ప్లేస్ కావాలి. మనం ఎంత చేయగలుగుతామో మనం అంత చేయగలుగుతాం. మీ దగ్గర ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి మేడం? అన్ని రకాలు ఉన్నాయమ్మా, నీకు ఇప్పుడు చూపిస్తాను కదా. నేనే లెక్క పెట్టలేదు, వేరే వాళ్ళు లెక్క పెట్టి మీ దగ్గర 100 మొక్కలు ఉన్నాయండి పండ్ల మొక్కలు అన్నారు. అవునా అనిపించింది. తర్వాత జామ మొక్కలు 16 మొక్కలు ఉన్నాయి, నాకే తెలియదు అనమాట. మామిడి మొక్కలు నేను ఆటోమేటిక్గా అసలు తెలియకుండానే 14 మొక్కలు వేసాను, అన్ని రకాలు. చిన్న పిల్లల్ని లాగా అలా 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 పెంచేస్తున్నాం. ఎందుకంటే మనం మొక్కల్ని కూడా చిన్న పిల్లల్లాగానే వాటిని ట్రీట్ చేస్తేనే అవి పెద్దగా అవుతుంటే మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. నేను 3 డేస్కి ఇక్కడికి రాగానే అలా చూసినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. తర్వాత ఇది సపోటా ఉంది చూసారా, మా చిన్న బాబు బర్త్డేకి వేసాను అనమాట, ఆగస్ట్ 15th. ఇది అలా ఉండిపోయింది. అది మా పెద్ద బాబు బర్త్డే. ఈ దానిమ్మ ఈ సపోటా మాత్రం అవి కన్న తల్లి లాగే పెరిగిపోయాయి, పిల్లలకి ఇస్తున్నాయి. ఇవి మా ఇంటి తల్లులు అయిపోయినాయి. ప్లస్ మనకి చూసినప్పుడు హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఈ సపోటా దానిమ్మ ఈ రెండు నేను ఇల్లు కట్టుకోగానే వేసాను అనమాట. మాకు మరి పండ్ల తోట నుంచి మొదలు పెడతారా? పండ్లు అన్ని చూడండి, ఒక ఐడియా కూడా వస్తుంది మీ వ్యూవర్స్కి. అయితే ఫస్ట్ మాకు ఏ చూపిస్తారు మేడం? అక్కడ సీతాఫలాలు, సమ్మర్లో సీతాఫలాలు. సమ్మర్లో ఇది చాలా మే కదా, ఇప్పుడు మేలో మా గార్డెన్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. చాలా మామూలుగా ఎండకి అంత ఎండిపోయి కానీ చాలా రాగానే నాకు చాలా ప్రశాంతంగా చూడంగానే ఒక గ్రీనర్ ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళిన ఫీల్ వచ్చింది మేడం. చాలా బాగుంది ఇదంతా. అవును, మే ఇంత సమ్మర్ లో కూడా ఇంత బాగున్నాయి అంటే కారణం కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఓన్లీ కిచెన్ వేస్ట్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వేరే దానిలోకి మారలేదన్నమాట. వేరే ఎన్నెన్నో అవేయండి ఇవేయండి అని చెప్తూ ఉంటారు, కానీ నేను కిచెన్ వేస్ట్ని నమ్ముకున్నాను. కిచెన్ వేస్ట్తోనే అదే అంటారు సామాసం చేస్తున్నాం అనమాట. అంటే మనం తినేది ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంటి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. మనం అసలు రోడ్డు మీదకి వేయాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను అనమాట, అన్నము చపాతి కూరలు మిగిలిపోయిన కూరలు పాలు పెరుగు ఏవి వేయాల్సిన బయట పడేయాల్సిన అవసరం లేదనమాట. అన్ని కంపోస్ట్ అయిపోతాయి. ఎందుకంటే అది భూమి కూడా చాలా సారవంతం అయిపోతుంది. మట్టిలో కలిసినప్పుడు ఏదైనా ఆహార పదార్థాలు ఏవైనా కంపోస్ట్ అవ్వాల్సిందే. అదే నేను చెప్తాను, కింద మట్టి పైన మట్టి, అదే నా కాన్సెప్ట్. ఫస్ట్ మట్టి వేయాలి, అడుగున మట్టి వేసి తర్వాత తొక్కలు వేయాలి. మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో చేస్తుంటే లేయర్స్ వేసుకోవచ్చు. అదే ఒక 10 రోజులు కిచెన్ వేస్ట్ అనుకోండి, 10 రోజులు కిచెన్ వేస్ట్ డబ్బాలు వేసేసి అది వేసి పైన మట్టేసేయటమే, అంతే అయిపోద్ది. 20 days. చాలా సింపుల్, చాలా సింపుల్ అనమాట. అదే నేను ఎంతో చెప్తూ ఉంటాను అనమాట. చాలా సింపుల్ గా వేసుకోవచ్చు, చాలా సింపుల్ గా ఈజీగా మొక్కలు పెంచుకోవాలి, కష్టంగా పెంచుకోకూడదు. కష్టంగా ఏమీ చేయలేము, ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ చేసే వాళ్ళకి అర్థమైంది అనమాట. ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా, మీ వల్ల మేము ఈ కిచెన్ వేస్ట్ ఫాలో అవుతున్నామండి, ఇది చేసిన తర్వాత మాకు అసలు ఎంత ఫ్రూటింగ్ వస్తుంది, ఎంత బాగా ప్రశాంతంగా మేము ఉంటున్నాము ముందు ఆ పండ్లు కూరగాయలు చూసుకొని అని చాలా చెప్తూ ఉంటారు. అది హ్యాపీ అనిపించింది అనమాట. కొంతమంది అన్న మనల్ని ఫాలో అయ్యి
మన పద్ధతిలో వాళ్ళు పెంచుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. 10 మందికి హెల్ప్ చేసినట్టు అయిపోతుంది, ఎందుకంటే తెలియకుండానే ఇండైరెక్ట్ గా హెల్ప్ లాగా ఉంటుంది. నేను చెప్పిన 20 డేస్లో కిచెన్ అది వేస్ట్ కంపోస్ట్ అయిపోవటం ఏంటని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ వేశారు. అయితే నేను వీడియో కాల్ చేసి వాళ్ళని అందరిని ఇదిగో ఇది వేయండి, మట్టి వేయండి, ఇదేయండి ఇదేయండి అని ఎంతో మందికి చూపిస్తూ నేను 20 డేస్ తర్వాత కింద పోయిండి చూడండి మీకు ఎట్లా వానపాములు అదొకటి. ఎంతో మంది వానపాములు రావు కిచెన్ వేస్ట్ లో ఎట్లా వస్తుందని ఎంతో మంది అడిగారు అనమాట. ఆ కిచెన్ వేస్ట్ లో నేను రప్పించి చూపించాను, మట్టి కలిసినప్పుడు ఆటోమేటిక్ వానపాములు వస్తాయి. అది ఇది ఒకటి చెప్పింది నేనే అనమాట. కిచెన్ వేస్ట్ లో వానపాములు వస్తాయి, మా దగ్గర ఇట్లా తవ్వండి ఇలా ఇలా వచ్చేస్తుంటాయి అనమాట.